నమస్కారం సార్. నా పేరు షేకుంది. మాది తాడిపత్రి నియోజకవర్గం, రాయల చెరువు. నేను చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాను సార్. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పాలన కొనసాగిస్తున్నాయి. గత సంవత్సరం అంటే దాదాపు పూర్తిగా సంవత్సరం పూర్తి అయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంకి తేడా ఏమైనా గమనిస్తున్నారా? ఎలా ఉంది పాలన? అంటే గతం ప్రభుత్వం అయితే 5 సంవత్సరాలు ఇచ్చినాను సార్. ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరమే కాబట్టి మనం టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేస్తారు, కంపల్సరీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. అది కాక ఇప్పుడు అన్ని సౌకర్యాల గురించి వాళ్ళు చెప్తున్నారు. మనము టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అనంతపురం జిల్లాలో ముందు గత పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి తేడా ఏమైనా గమనించినారా? సోలార్ ప్లాంట్ తయారు చేస్తున్నారు, విమానాలు తయారు చేస్తున్నారు. తర్వాత రైతులకి నీరు విడుదల చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని కోరుకుంటున్నాను సార్. తాడిపత్రి ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందంటారు? ఇప్పటికైతే సంవత్సరమే కదా సార్ అయ్యింది సార్కి. బాగానే చేస్తున్నారు సార్. మాకు వచ్చేసి నీళ్ళతోనే ఇబ్బంది సార్. మాకు నీళ్ళు, మా ఏరియాకి నీళ్ళు కావాలి. చాగల డ్యామ్ నుంచి కానీ నీళ్ళు, గండికోట నుంచి నీళ్ళు, అలాగే రైతులకి కూడా నీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పరిశుభ్రత గురించి చెప్తున్నారు. ప్రతి ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని డైలీ పొద్దున సాయంత్రం చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది అలాగే చేసుకుంటున్నారు, నీట్గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కసువు బండ్లు వస్తాయి సార్. కసువు బండ్లు కూడా ఇంతకుముందు రాకపోయినా కానీ ఇప్పుడు బాగానే వచ్చి కసువు వేసుకోపోవడము అని బాగానే చేస్తున్నారు సార్. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపైన మీరు సంతోషంగా ఉన్నారా? గత ప్రభుత్వం అంటే అప్పులు తెచ్చి వాళ్ళ ప్రజలకి పంచినారు సార్. వాళ్ళకి సోమరిపోతులను చేసినారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ఎవరికి డబ్బులు అవసరం పడుతుందో ఎవరికి ఇవ్వకూడదో, అవసరం ఉన్న వాళ్ళ మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఆదాయం పెంచి వాళ్ళ ఇంటి పోషణ బాగుండి వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాను సార్. ఇస్తుందని నమ్ముతున్నాను సార్. మేడం, రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒక రాజధాని మంచిది అంటారు? నాకు తెలిసి అయితే ఒక రాజధాని మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి 3 పిల్లలు ఉంటే గిన ముగ్గురికి సరిగ్గా సమానంగా చూడలేము. ఒకరికి తక్కువ చేస్తారు, ఒకరికి ఎక్కువ చేస్తారు, అలా బాగుండదు. అలాగే కర్నూలులో రాజధాని, విశాఖపట్నంలో రాజధాని, అమరావతిలో రాజధాని ఉండింటే మేము మాలాంటి ప్రజలు ఎక్కడికి పోవాలని అర్థం కాదు. అందుకే ఒకటే చోట రాజధాని ఉన్నందువలన మేము బాగుంటామని మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి అభివృద్ధి చేస్తుందని మీరు భావిస్తున్నారా? 100% పూర్తి చేస్తుందని నమ్ముతున్నాను సార్. కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి 100% పూర్తి చేయకపోయినా 70% పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైంది. మరి అది పూర్తి చేస్తుందని అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం కూడా చేస్తుందని చంద్రబాబు నాయుడు సారు ఇంతకుముందు గతంలో చేస్తామన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి 100% పూర్తి చేస్తుందని నమ్ముతున్నాను సార్. మేడం, వచ్చే 4 సంవత్సరాల పాటు ఇంకా ఈ జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు ఏకంగా పాలన కొనసాగిస్తాయని భావిస్తున్నారా? అనుకుంటున్నాను సార్. కానీ గొడవ అయితే పడరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళకి ఓనమాలు నేర్పిస్తున్నారు. కానీ ఖచ్చితంగా గొడవ అయితే పడరు. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చినారు కాబట్టి సంతోషంగా ఈ సంక్షేమాలు మనకి ఏ పథకాలు ఇచ్చినారో 100%గా వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు చేయడం వల్ల రాయలసీమ వాళ్ళు కావచ్చు, విశాఖపట్నం ప్రాంతాల వాళ్ళు కావచ్చు, ఈ 2 రాజధానులకు సంబంధించిన వాళ్ళు బాధపడే అవకాశం ఉందంటారా? మేమైతే రాయలసీమ వాసినైనా కూడా ప్రజలకు ఇది మంచిది అవుతేనే చేయండి తప్ప, మేమైతే మంచిది అవుతేనే చేయండి, లేకపోతే అది మంచిది కాకపోతే చేయొద్దని సార్ మేమైతే బాధపడము. మేడం, రాజమహేంద్రవరం, విజయవాడ చుట్టుపక్కల గత ప్రభుత్వంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి, వివిధ రకాల మార్గద్రవ్యాలతో ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా ప్రజలకి? మీకు తెలిసి ఎదురైతే లేవు సార్. ఇప్పటికైతే ఆ విషయాలు అయితే నేను వినడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అట్లా పనులు అయితే జరగడం లేదు. దీనికి
ఇంకా పూర్తిగా అలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను సార్. మేడం, రాయలసీమలో అంటే నెల్లూరు, కర్నూలు, చిత్తూరు ఇట్లా పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనాన్ని గతంలో దొంగతనాలు బాగా జరిగేది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారు? బాగుంది సార్. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారు అదే పనిగా ఇక్కడ ఈ అటవీ శాఖలో దొంగతనాలు చేయకుండా ఆపేసి, ఇప్పుడు మేము టీవీలలో కూడా టీవీలలో ఈ విషయం అయితే వినడం లేదు, ఎర్రచందనం గురించి వినడం లేదు, పేపర్లలో కానీ వినడం లేదు. ఇందుకు గాను సారు పవన్ కళ్యాణ్ సారు బాగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సార్. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీ కొంచెం ఇప్పటికైతే 10-15% మెరుగ్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ 6 సూపర్ చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో తల్లికి వందనం, మరి రైతులకు ఇస్తా అది భరోసా, రైతులకు ఇచ్చే అమౌంట్, తర్వాత ఉచిత బస్సు ప్రయాణము, ఇవన్నీ ఇంకా త్వరగా వేస్తే మేము రైతులకు జనాలకు మేలుగా ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తారంట. మన జిల్లాలో అభివృద్ధి కూటమి పాలన బాగుందని అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ఇప్పుడు చేసేదానికి కొంచెం బాగుంది, ఇంకా కొంచెం మెరుగ్గా చేయాలి. తక్కువగా చేసినాడు, ఇంకా ఇప్పుడు చేస్తే తక్కువగా చేసినాడు, ఇంకా కొంచెం బాగా అభివృద్ధి చేయాలి. దీని జరుగుతూ మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. మా ప్రసాద్ గారు అన్నగారు మన నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నాడు. మన కదిరి నియోజకవర్గంలో మన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నాడు. ఇంకా కొంచెం ఆయన ఇంకా బాగా పనిచేయాలా అని నా అభిప్రాయం. ఇంకా బాగా తిరగాల ఆయన. ప్రతి పల్లెకి పోయి మేము ఈ సూపర్ 6 పథకాలు ఇచ్చినాము. దాన్ని ఇంకా కొంచెం ఇప్పుడు ఇంకా 1 year అయిపోయింది. ఈ 1 year ఇంకా కొంచెం ఇంకా ఫ్యూచర్లో ఇంకా మేలు చేస్తాము. అది ఇంకా ఆయన పల్లెల్లోకి పోయి జనాలకు భరోసా కల్పించాలి మన ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? ఇప్పటికైతే 50% సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా ఆ ప్రభుత్వంలో అంటే విధ్వంసం, అంటే సరిగ్గా చేయడం, డబ్బులు ఇవ్వడము, మేము బండలు నొక్కేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం, అయిపోయింది. వీళ్ళంతా కాదు, ఒకేసారి చేయకుండా నీట్గా ఒకటో పథకం అమలు చేసుకుంటూ వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీన్ని బాగా చేస్తారని నా అభిప్రాయం. అదే నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎలా పనిచేస్తున్నారు? ఆయనకి అభివృద్ధి మీద కన్నా దృష్టి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి జైలుకు పంపించడంలో ఉండే అభివృద్ధి నియోజకవర్గంలో ఎక్కడ ఏ సంక్షేమంలోనూ కనపడలే అని చెప్పేసి నేను భావిస్తాను. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుతం కూడా ప్రభుత్వ పాలన అమలుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత అధ్వానమైన ప్రభుత్వము గతంలో ఎప్పుడూ చూడలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వర్ణయుగం లాగా ఉన్నది, ప్రతి పేదవారికి సంక్షేమం అందినది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమం అనేదే లేదు. చాలా కష్టాలు పడుతూ ఉన్నారు ప్రజలు, వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కదిరి సైదాపురం రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదాన్నే అభివృద్ధి చేసుకోవడం మంచిదా? 3 రాజధానులు మంచిదండి. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ముందుకు పోగలుగుతుంది. రాజధాని అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలని మీరు భావిస్తున్నారా? ఇంకా 20 ఏళ్ళైనా చేయలేదండి. అక్కడ నీరు ఎక్కువ, ఆల్రెడీ ఇప్పటికే బేసే నిలవడం లేదు. అమరావతి ముందుకు ఏ విధంగా సాగుతుందని ఆలోచిస్తున్నారు. ప్రజలు చాలా సుదీర్ఘంగా ఆలోచించి దానిపైన అధ్యయనం చేసి కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకున్నారా? ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక అరేంజ్ కూడా కదలలేదు. ఇంకా 4 ఏళ్లలో ఏ విధంగా ముందు పోతుంది అనుకుంటున్నారు? 3 రాజధాని బదులుగా అమరావతి రాజధానిని ఒక్కదే అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు
రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. విశాఖపట్నం, కర్నూలు నివాసిగా మీరు బాధపడుతున్నారా? విశాఖపట్నం చాలా ముందుకు వెళ్ళింది. మనం హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నం చాలా ముందుకు వెళ్ళింది. ఆ విశాఖపట్నాన్ని కూడా ఈరోజు వెనకబడిందంటే అమరావతి రాజధాని కేటాయించడం వల్లే వెనక్కిపడిందని ఆలోచిస్తున్నాం. నా పేరు బాబ్జాన్, కదిరి నియోజకవర్గం. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, కూటమి యొక్క పరిపాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనాను తీసేసినా కూడా సంక్షేమ పథకాలు అనేది ఎక్కడ పేద ప్రజలకు ఇబ్బంది పడలే. చెప్పిన మాట ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటి వద్దకు వాలంటీర్ల ద్వారా చేర్చడం జరిగింది. కరోనా మహమ్మారి 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నా ఈ రాష్ట్రంలో మాత్రము వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించి పేద ప్రజలకు అందుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రగల్భాలు పలికారు. తల్లికి వందనము అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల 1,500 ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వము అందించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కనపడలే. మన జిల్లా సత్సా జిల్లాలో అభివృద్ధి కూటమి వల్ల బాగుంది అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి అంటే 2 అభివృద్ధులు జరుగుతా ఉన్నాయి సత్యసాయి జిల్లాలో.